వాక్యానికి ఎవరైతే ఎక్కువగా, నేను మరలా చెప్తున్నాను, మన స్వభావం మారితేనే మన స్వరూపము మారుతుంది. యేసు స్వభావంలోనికి మనం వచ్చేయాలి. ఎందుకు ఇంత యేసు ప్రభువుని గురించి చెప్పాలని అంటే మీకు ఒక మాట చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ మాట, ఎందుకునే మీరు సువార్త చెప్పాలి, ఎందుకు యేసు ప్రభు కొరకు బ్రతకాలి, ఎందుకు యేసు ప్రభు కొరకు మీరు సాక్షులుగా ఉండాలి, ఎందుకు యేసు ప్రభువుని మీరు ప్రకటించాలి అని అంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడ్డాయి. చదవండి అమ్మా. కదా, ఇప్పుడు దేవుడు చాలా క్లియర్ కట్గా ఈ పరిశుద్ధ వేద గ్రంథాన్ని మనుషులకు అందరికీ ఉంచాడు, కానీ చదవడానికి వీలు లేదు. ఎందుకు? టైం లేదు. ప్రతి ఒక్కరూ